సాయిరామ్ సిహెచ్విఎల్ పద్మావతి గారు సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. మన అహం సత్యబోధక కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. మన అహం సత్యబోధక కుటుంబంలో ప్రతిరోజు జరిగే సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి అహం సత్యబోధక స్వామి వారి జన్మదిన సందేశాలు మీకు వినిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా వారికి, మన గురువు గారికి శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. సాయిరామ్. మొన్నటి దినము సరస్వతి అక్కయ్య గారు చెప్పిన ముగించిన అంశము కొంచెము చెప్పుకొని తర్వాత ఇవాళ దాంట్లోకి వెళ్దాము. ఆమె 1969 నవంబర్ 23న జరిగిన జన్మదిన సందేశంలో ఆఖరిని ముగించిన అంశము లోక కళ్యాణము సర్వులకు అవసరమైనటువంటిదే. ఈ అంశములో బాబావారు మనము నిత్యము చేసే ప్రార్థనల ద్వారా లోక కళ్యాణము త్వరలోనే ప్రాప్తించుగా కానీ మనందరినీ ఆశీర్వదించారు. తర్వాత సర్వజీవులు క్షేమంగా ఉందురుగాక, అందరూ కూడా భగవతత్వము తెలుసుకుందురుగా కానీ మన క్షేమాన్ని ఆయన కోరుకుంటూ ఆ క్షేమాన్ని మనందరికీ ప్రసాదించమని మళ్ళీ మనకింకా ఏం చెప్తున్నారంటే, అలాంటి క్షేమం లోకా సమస్త సుఖినో భవంతు అని మనం చెప్తున్నాము. అలాంటిది మనందరికీ కూడా ప్రసాదించడానికి మీ ఆరాధ్య దైవం ప్రార్థిస్తూ మీ జీవితాన్ని పవిత్రం చేసుకొని కొన్ని విధములైన సాధనలు చేస్తూ వాటిని ఆచరణలో ఉంచుకోవాలి. తద్వారా మీరు ధన్యులు కావాలని స్వామి ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఈ ప్రశాంతి నిలయం యొక్క సంప్రదాయాన్ని బట్టి శాంతి పతాకాన్ని ప్రశాంతి నిలయం భవనం పైన ఎగరవేస్తున్నానని చెప్పారు స్వామి. కేవలం ఈ ప్రశాంతి మందిరం ప్రశాంతి భవనం కాదు, మన హృదయమే ప్రశాంతి భవనముగా పెట్టుకొని ప్రశాంతతే అనేది మన పతాకంగా తీసుకొని మన బుద్ధులే దానికి ఆధారమైన కర్రగా పెట్టుకోవాలి. సాత్విక గుణములే దాని యొక్క చిహ్నం. ఈ పతాకంలో ఉన్న చిహ్నాలన్నీ కూడా సాత్విక గుణముల కింద ధరించి మనస్సు యొక్క తత్వాన్ని దానికి హారతిగా అర్పించి ధన్యులు కావాలని ఆశిస్తూ నేను పతాకం ఎగరవేయటానికి భవనంపైకి వెళ్తున్నానని స్వామి అక్కడికి ముగించారు. అయితే అదే రోజున 1969 నవంబర్ 23వ తారీఖున మరొక అంశాన్ని కూడా మనకి ఆ సందేశంలో ఇచ్చారు, జన్మదిన సందేశంలో. ఇది 6వ చాప్టర్, పేజీ నెంబర్ 52. ఈ 6వ చాప్టర్లో ఏంటంటే అంశము మెయిన్ టైటిల్ ధర్మము కొరకు దేహ త్యాగమునకైనా సిద్ధపడటమే సరైన మానవత్వము. అది ఈ టైటిల్లో ఏం చెప్పారంటే స్వామి, ధర్మము మనం ఆచరించి దానికోసం ఎంతవరకైనా మనం సాధన చెయ్యాలి. ఏ రకంగా అంటే దేహత్యాగం, మన శరీరాన్ని వదిలేయడానికైనా సిద్ధపడాలి. అలాంటప్పుడే మనకి సరైన మానవత్వం మనం సాధించగలమని స్వామి ఈ అంశంలో మనకి ఈ సందేశంలో తెలియజేస్తున్నారు. అయితే ఈ ధర్మం కొరకు దేహత్యాగంకైనా సిద్ధపడటమే అన్నప్పుడు మనకి శిబి చక్రవర్తి కథను మనం తెలుసుకోవచ్చు. మనందరికీ తెలిసిన కథే అది. ఆయన ధర్మాన్ని కాపాడడానికి ఆయన యజ్ఞం చేసినప్పుడు, ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఈయన యజ్ఞంలో చేసిన దానాలు ధర్మాల గురించి అంతా గొప్పగా విని అందరూ కూడా తెలుసుకొని అందరూ చాలా పొగుడుతూ ఉంటే ఈ మాట మన ఇంద్రుల వారికి కూడా తెలిసి ఆయన ఏమిటి గుణము దానం అనుకొని చెప్పేసి ఆయన పరీక్షిస్తే బాగుండని అనుకున్నట్ట. ఈ లోపల ఏం జరిగిందంటే ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు శిబి చక్రవర్తి గారి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన తొడ మీద ఒక పావురము వచ్చి వాలింది. ఆ పావురము మానవ భాషలో స్వామి చక్రవర్తి నన్ను మీరు ఎలాగైనా కాపాడండి నన్ను ఒక డేగ తరుముకి వస్తానని చెప్తుంది. అప్పుడు నీకేమ్మా నేను ఖచ్చితంగా ఆశ్రమిస్తాను, కాపాడుతాను, నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను, నీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదని ఆయన అభయం ఇచ్చారట ఆ పౌరంకి. అప్పుడు డ్యాగ్ వస్తుంది. డ్యాగ్ వచ్చి అది నా ఆహారం, నేను ఈరోజు నాకు దొరికిన ఆహారం వదిలి తినేయాలి అంటే, లేదు నేను ఈ పౌరాన్ని నేను కాపాడుతానని మాట ఇచ్చాను, నీకు సంబంధం లేదు, ఈ ఆహారం నీకు చెందకూడదని
శివి చక్రవర్తి గారు ఆ డేగతో అంటే లేదు ఎలాగైనా 2 నిమిషాలు కల్లానేమో అప్పుడు ఆ డేగ అంటుంది అనమాట. అయితే ఆ పావురం ఎంత ఉంటుందో అంత మాంసం మీ శరీరం నుంచి కోసి ఇచ్చేయండి అని. అలాగే అతను ఎంత కోసి ఇస్తున్నా సరే ఇంకా అది తూగటం లేదు. అదో పావురం దీనికి తోకకపోయేసరికి అతను ఆఖరికి ఆయనే వచ్చి కూర్చుంటారు. నన్నే త్యాగం చేస్తున్నాను నేను, తీసుకో అని చెప్పేసి. అలాగా దేహాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడారు. ఆ రకంగా సరైన మానవత్వం అని అప్పుడు మనకి కృతయుగంలోని ఆ కథ ద్వారా మనందరికీ అన్నీ తెలిసింది విషయం అండి. అయితే ఇప్పుడు ఈ టైటిల్ స్వామి చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక పద్యం చెప్తున్నారు స్వామి. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పి గొట్టి రసము పీల్చకున్నా జాతి వజ్రమునైన సాన బట్టగవలయు గురువు తీర్చకున్న గుణము సున్నా. చెరకు చెరకు గడ్డలు మనకు తెలుసును. అది పిలిచి చెరకుని అని పిలిస్తే మనకు బెల్లం ఇచ్చేస్తుందా? చెరకు రెడీగా కరెక్ట్గా బెల్లంగా డైరెక్ట్గా అయిపోదు. ఆ మధ్యలో ఆ చెరకు గడలు పంట నుండి కోసి తెచ్చి అది ఎన్నో ప్రక్రియలు జరిపిన తర్వాత అది బెల్లంగా తయారవుతుంది. అయితే అది కూడా మనం పిప్పి కొట్టి రసము పీల్చకున్నా చెరకు తెస్తాము. బెల్లం మారే లోపల మనం దాన్ని కొట్టాలి. కొట్టి దాన్ని రసము జ్యూస్ తీసుకొని తాగాలి. ఆ చెరకుని మనం నమిలి తింటాము. తిని ఆ చెరకు గడ రసం దాన్ని మనం ఆస్వాదిస్తాం అనమాట. జాతి వజ్రమునైనా సానబట్టగలయు. ఎంత జాతి వజ్రం, చాలా కాస్ట్లీ. ఎలాంటి వజ్రాన్నైనా సానబట్టకపోతే అది మెరుపు రాదు, ప్రకాశం రాదు, వెలుగు రాదు. గురువు తీర్చకున్న గుణము సున్నా. మనకి ఏవైనా సరే, మనకి ఏదైనా అంత గురువు గారి సాన్నిధ్యంలోనే అన్ని జరగాలి. గురువు గారు కానీ మనం ఏది తీర్చలేకపోయినా మనకి ఎన్ని గుణాలన్నా అన్ని సున్నా కింద లెక్క. తర్వాత ఇంకొక పద్యం చెప్తున్నారు స్వామి. చెంబు బావి యందు చెరువు నందును కూడా పట్టినంతే నీరు పొట్ట నింపు, ప్రాప్తి ఎంతో అంతే ఫలము ఎందేగినా ఉన్న మాట తెలుపుచున్నమాట. బావిలో కానీ చెరువులో కానీ మనము కొండ అవనండి, ఒక బిందె అనండి, ఒక చెంబు అనండి, ఎంత నీరు పడితే అంతే పడుతుంది. పట్టినంతే నీరు పొట్ట నింపు. మనకి పొట్టలో మనం దాహం వేస్తే ఎంత నీరు తాగలుగుతాం అంతే నీరు తాగుతాం. అలాగే మనకి ప్రాప్తం ఎంతో, అది ఎంతవరకు మనకు భగవంతుడు దాన్ని అందిస్తున్నాడో ఆ ఫలము ఎందేగినా, అంటే ఏ విషయం మీదైనా ఏ అంశం మీదైనా ఫలం మనకు ఒక పని చేసామంటే ఆ ఫలము కూడా ప్రాప్తి ఎంతో అంతే మనకి లభిస్తుంది అని స్వామి ఉన్నమాట తెలుపుచున్నమాట. ఇదే సరైన సత్యము అని స్వామి మనకి సూక్తి ద్వారా తెలియచేస్తున్నారు. తర్వాత దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి మనల్ని సంబోధించి ఆయన జన్మదిన సందేశాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు భట్ చెప్పినటువంటి అనుభూతులు, అమలాపురం కాలేజీ ఉపాధ్యాయుడు చెప్పిన అతని అనుభూతులు మీ హృదయాన్ని కొంతవరకు తృప్తిపరచి ఉండవచ్చు. గడచిన 3 దినముల నుండి అందించిన ఈ విందు కొంత అజీర్ణము కూడాను కలిగించి ఉండవచ్చును. అజీర్ణము కలిగిన వారికి ఎలాంటి రుచికరమైన పదార్థములు అందించినా అవి కేవలము నిరుపయోగమైపోతాయని సందేహించటానికి అవసరము ఉంటున్నది అని స్వామి ఇక్కడ ఒక విషయం తెలియజేశారు. ఏంటంటే, అంటే అంతకు ముందు వరకు ఈ భట్ట అనే అతను అమలాపురం కాలేజీ ఉపాధ్యాయుడు. వాళ్ళ అనుభూతులు స్వామి దగ్గర చెప్పారు. చెప్పినప్పుడు అవి మనం అక్కడ ఉన్న మనందరి హృదయాలు కూడా తృప్తిపరిచి ఉండొచ్చు, కొంతవరకు తృప్తిపడి ఉండొచ్చు. కానీ గడిచిన 3 దినముల నుండి వీళ్ళు చెప్తున్న వీళ్ళ అనుభూతులని ఇలాంటివన్నీ మనం విని 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 కూడా ఆ విందు 3 రోజుల విందు భోజనంలా మనం అవన్నీ వింటున్నాం. అవన్నీ కూడా మనకి ఎక్కువైపోయి అజీర్ణం కలిగించి ఉండొచ్చు అని స్వామి చెప్తున్నారు. అయితే ఆ తర్వాత మనకి అజీర్ణం అయిపోయింది అనుకోండి, ఇండైజెషన్ వచ్చేస్తే ఆ తర్వాత ఎలాంటి రుచికరమైన పదార్థములు అందించినా అవి నిరుపయోగం, మనకి పనికిరావు, అవి ఇష్టపడవు. అప్పుడు మనకి బాగా ఇండైజెషన్ అయిపోతే మనం ఇంకా ఆ రోజు భోజనం మానేస్తే బెస్ట్, ఈ రాత్రి మనం ఉండిపోదాం, ఒక లంకనం చేస్తే హ్యాపీ, మానేసి ఉంటే రేపు వెళ్ళవారికి కొంచెం సర్దుకుంటుంది అని ఇలా అనుకుంటూ ఉంటాము. అందువల్ల ఏంటంటే మళ్ళీ మన కడుపు నిండిపోయినా ఇంకా పెడుతున్నా సరే అవి మనకి తినలేము. అలాగే ఈ స్వామివారి నుంచి వీళ్ళు చెప్పిన ఈ భట్ గారు అమలాపురం ఉపాధ్యాయుడు కాలేజీ టీచర్ అతను చెప్పినవి కూడా విని ఉంటే మనకి ఇంకా కూడా అవి నిరుపయోగం అయిపోతాయి అలాంటివి. అందుకని ఈనాడు నా సంభాషణను ఎక్కువగా పెట్టుకొని మీకు శ్రమను అందించాలనే ఉద్దేశ్యములో నేను లేను అని చెప్పారు స్వామి. ఇవన్నీ మీరు విని ఎంత ఆనందాన్ని పొందారు, తృప్తి పడ్డారు.
ఇంకా ఎక్కువ చెప్తే అది మీరు ఆనందించలేరు కనుక అది నా సంభాషణ నేను ఇంకెక్కువ పెట్టుకోను. నేను ఎక్కువ ఏమీ చెప్పకుండా వారు చెప్పిన విషయాలనే కొన్నింటిని విపులము చేసి మీకు అందించటానికి పూనుకుంటున్నాను అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్నిటిని మనకి ఇంకా విస్తారంగా వివరంగా చెప్తాను అని స్వామి మనకి చెప్తున్నారు. జీవతత్వమును నిర్మూలము చేసుకున్నప్పుడే దైవతత్వము ప్రాప్తిస్తుంది అనేది ఒక అంశము చెప్తున్నారు ఇందులో. అయితే ఇక్కడ మొట్టమొదట ఈ భట్ గారు చెప్పినటువంటి అనుభూతుల్లో ఒక చిన్న కొటేషన్ స్వామి చెప్తున్నారు. చెప్పి అతను చెప్పిన దాన్ని స్వామి మనకి ఎలాగా విస్తారంగా విపులంగా చెప్తున్నారో ఈ పేరాలో చూద్దాం. జీవతత్వమును నిర్మూలము. జీవతత్వం అంటే ఇక్కడ ఎవరు? జీవుడు. జీవుడు తన తత్వాన్ని అంటే మనిషి తనలో ఉన్న దుర్గుణాలు అవనండి, ఇంకా దేహం మీద ఉన్న మోహం, ఇలాంటివన్నీ కూడా నిర్మూలన చేసుకోవాలి, నాశనం చేసుకోవాలి, లేదా వాటిని త్యజించాలి. త్యాగం చేసుకున్నప్పుడే మనకి దైవతత్వం ప్రాప్తిస్తుంది అని స్వామి చెప్తున్నారు. అది ఎలాగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. భట్టు చెప్పాడు, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని. ఈ శ్లోకం ఏంటంటే ఇది రెండో పాదం అండి శ్లోకానికి. అది మొదటిది ఏంటంటే మొదటి శ్లోకము, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని. ఇది రెండు పాదములతో ఉన్న శ్లోకం. అయితే ఆకాశము నుండి పడే నీరంతా కూడా కేవలం సముద్రాన్ని మాత్రమే చేరుకోగలదు. ఈ పాద్యం తాలిక భావం. ఏ దేవుడికి మనం ఏది చేసినా, అదే విధంగా నమస్కారాలు చేసినా, పూజలు చేసినా, ఏవైనా అవన్నీ చివరికి ఏమిటవుతాయి? కేశవం ప్రతిగచ్చత, కేశవునికే చెందుతాయి అని ఈ కేశవ స్మృతి అనే ఒక గ్రంథంలో ఈ శ్లోకం ఉన్నదండి. ఇది సామాన్యంగా ప్రతి మానవుడు, ప్రతి పండితుడు, ప్రతి ఆస్తికుడు కూడాను తెలిపే పదము. ఈ మీద చెప్పిన భట్టుగారు చెప్పిన పదం. ఈ పదము ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం ఏమంటే అందరి యందు పరమాత్మ ఉంటున్నాడు అని. కనుక అందరి యందున్న పరమాత్ముడే కేశవుడు. అతనికి ఒక నమస్కారము అని తారతమ్యమును పాటించక, భేద భావములు లెక్క చేయక, రూపములను లక్ష్యము చేయక, సర్వత్రా ఏకత్వాన్ని భావించిన పవిత్రమైన స్థితిగా ఆ పదమునకు మనము నిరూపణ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఏ భగవంతుడికి అందరిలోని భగవంతుడే ఉన్నాడు. ఆయన కేశవుడు, అతనికి నమస్కారం అని ఈ ఈ పాదంలో మనకు తెలుస్తోంది. రెండో పాదంలో, శ్లోకంలో రెండో పాదంలో. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే అందరి అందున్న పరమాత్ముడు కేశవుడే, అతనికి నమస్కారం. కానీ తారతమ్యాలు పాటించకూడదు. తారతమ్యాలు అంటే తేడాలు, భేదభావములు, వాళ్ళో రకం వీళ్ళో రకం అలాంటి ఆలోచనలు మనం లెక్క చేయకూడదు. రూపములు లక్ష్యం పెట్టుకోకూడదు. ఇతని రూపం, అతని ఆ రూపం, ఆ పరమాత్ముడి రూపం, ఇలాంటివి మనం పట్టించుకోకుండా సర్వత్రా ఏకత్వాన్ని భావించాలి. సర్వత్రా అంటే మొత్తం అంతా కూడా మనం ఏకత్వమే, అంతా ఒక్కటే అన్న భావాన్ని మనం భావించినప్పుడు పవిత్రమైన స్థితిగా ఆ పదములకు మనము నిరూపణ చేసుకుంటున్నాము. కానీ అంత మాత్రముతోనే అది పూర్ణత్వము కానేరదని నా అభిప్రాయం అని స్వామి తెలియచేస్తున్నారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అనేది ఒక భాగమునకు మాత్రమే సంబంధించినదిగా కనిపిస్తుంటుంది. అంటే మనం ఒక భగవంతుడు కేశవుడు, అందరిలో పరమాత్మ, కేశవుడే అతను, మనకు నమస్కారం పెడుతున్నాం. కానీ దానికి చూసారా, మనం ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనం మాట్లాడినప్పుడు, లేదా ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, లేదా మనం ఒక మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడే ఒక కోణమే కాకుండా రెండో కోణంలో కూడా మాట్లాడుతూ ఉండాలి. ఒక యాంగిలే కాదు, రెండో యాంగిల్ కూడా చూసి మనం అటువైపుది కూడా మనం చర్చించాలి, చరిత్రదం చేసుకొని మాట్లాడుకుంటూ ఉండాలి. అలాగే స్వామి ఏం చెప్తున్నారంటే ఇందులో ఒక భాగానికి సంబంధించింది మాత్రమే కాదు, మనం రెండో వైపును కూడా చూడాలి. ఎలాగనేది దానికి ఒక ఉదాహరణ స్వామి చెప్తున్నారు. ప్రవాహమునకు ఇరు ప్రక్కల మనము కట్టలు కట్టినప్పుడే ఆ ప్రవాహము యొక్క బాధల నుండి గ్రామమును రక్షించుకోగలుగుతామే గాని ఒకవైపున మాత్రమే కట్టలు కట్టినామంటే మరొక వైపున ప్రవాహము యొక్క వేగము సూచిస్తూ వస్తుంది అని చెప్తున్నారు.
ఒక దగ్గర ఏంటంటే గండి పడిపోయిందని, మనకు ఆ నీరు వచ్చేస్తాయి, గ్రామాలు మునిగిపోతాయని, ఇలా అవుతుంది అలా అవుతుంది, ఆ ప్రవాహం నుండి తప్పించడానికి మనం కట్టలు కట్టేస్తాం. కట్టలు కట్టేసిన తర్వాత అలా కాకుండా మరొక వైపును కూడా ఆ ప్రవాహం వెళుతుంటుంది, సూచిస్తుంటుంది వేగం వెళ్ళిపోవాలని. అప్పుడు ఏంటవుతుంది, ఆ ప్రవాహము ఏ రీతిగా పోతుందంటే గ్రామమును ముంచివేసే పరిస్థితి కూడాను వస్తుంటుంది. అదే రీతిగా మన యొక్క భావ ప్రవాహానికి రెండు హద్దులు మనము నిర్మించుకున్నప్పుడే ఈ భావము భగవంతుని యందు లయము కావటానికి అవకాశము ఉంటుంది. మనం ఈ మనసులోని ఏ రకమైన ఆలోచనలు పెట్టుకున్నామంటే వాటికి ఆ భావ ప్రవాహానికి రెండు హద్దులు మనము నిర్మించుకోవాలి. రెండో వైపు కూడా ఆలోచించి ఇది చేసి అది కరెక్టా ఇది కరెక్టా అని మనము నిర్ణయం తీసుకొని విచక్షణ జ్ఞానంతో మనము భగవంతుని యందే కానీ మనం భావాన్ని తయారు చేసుకొని ఉంటే, భగవంతుని మీదే లగ్నం చేసుకొని ఉంటే ఖచ్చితంగా అది మన భగవంతునిలో లయం అవడానికి అవకాశం ఉంటుందని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి ఒకవైపున స్వామి ఒకవైపు హద్దు చెప్పారు, రెండవ వైపున సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అనేది కూడాను ఉంటున్నది. అంటే సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అంటే జీవతత్వమును నిర్మూలము చేసుకొనక దైవత్వము మనలో ప్రాప్తించదు. రెండో కోణంలో జీవతత్వాన్ని మనం అంటే మన శరీరం మీద మనలో ఉన్న కోరికల్ని వాటిని అన్నిటిని అణుచుకొని మన మోహాన్ని వదులుకొని జీవతత్వంలోనే నిర్మూలన చేసుకోవాలి. ఇందు మీద వ్యామోహం తగ్గించుకుని అవన్నీ మనం కానీ త్యాగం చేసుకుని నిర్మూలన చేసుకోకపోతే మనకి దైవత్వం ప్రాప్తించదు, లభించదు అని స్వామి మరీ మరీ గట్టిగా నొక్కించి మనకి చెప్తున్నారు ఈ ఉదాహరణ ద్వారా. కనుక జీవతత్వమును మరచి దైవతత్వమును అందులో ప్రవేశపెట్టి, జీవతత్వాన్ని మనం ఎప్పుడైతే నిర్మూలించుకున్నామో అన్ని వదిలేసామో దైవతత్వాన్ని అందులో ప్రవేశపెట్టి ఆ భావమునే మన హృదయములో ప్రతిష్ఠ చేసినప్పుడే, రెండో వైపున ప్రతిష్ఠ చేసినప్పుడే ఈ సర్వదేవ నమస్కార ప్రతిగచ్చతి అనే సూత్రము సార్థకత్వమును పొంది మనము అనుభవించగలము అని స్వామి. అంటే ఏంటి, ఈ రకంగా మనము భగవంతుడు అందరిలోని ఉన్నాడు అనే భావించడమే కాకుండా ఆ భగవంతుణ్ణి దర్శించాలంటే శారీరక వ్యామోహము వదులుకొని ఆ పరమాత్మ యందు మనము దృష్టి నిలిపినప్పుడు మాత్రమే ఆ పరమాత్మను సందర్శించగలము, పరమాత్మకు దగ్గర అవ్వగలము అని స్వామి ఆ రకంగా మనం ఈ సూత్రం ద్వారా సార్థకత్వమును పొంది మనము అవి భగవంతునితో చేరగలము, అనుభవించగలమని స్వామి మనకి ఈ అంశంలో తెలియచేస్తున్నారు. తరువాతి అంశము ధ్యాత, ధ్యానము, ధ్యేయము. ఈ మూడింటి ఏకత్వమును సాధించడమే నిజమైన ధ్యానము అని స్వామి ఈ టైటిల్లో ఏం చెప్తున్నారో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ఇక్కడ ధ్యేయం అంటే ఏమిటి, ధ్యానం చేయబడేది. ఏది ధ్యానం చేస్తాం అది ధ్యానం అంటే మనం ధ్యానం చేయడానికి మనందరికీ తెలుసును, అందులో కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటిస్తూ మనం ధ్యానం చేస్తుంటాం. అయితే ఈ మూడింటిని ఏకత్వం సాధించాలి, ఈ మూడింటిని కూడా మనము కలిపేసుకొని ఏకత్వంగా సాధించడమే నిజమైన ధ్యానం అని స్వామి ఇందులో ఏ రకంగా చెప్తున్నారో చూద్దాం. అందరి యందు పరమాత్మ ఉంటున్నాడు అని అనుకున్నప్పుడు అందరూ అనేది ఏమిటి, ఈ వాక్యములో అందరూ పరమాత్మ అనేది ఏమిటి, అందరూ అనే జీవతత్వము ఒకవైపున ఉండినప్పుడే కదా అందరి యందు పరమాత్మ ఉన్నాడు అని పరమాత్మ స్థానమునకు మనము విశిష్టత ఇవ్వగలము. ఇక్కడ ఏంటంటే పరమాత్మ స్థానానికి ఏ రకంగా విశిష్టత ఇస్తామంటే, ఒకవైపున జీవతత్వం ఉండినప్పుడు అందరి యందు పరమాత్మ అంటే మనలోని జీవుల్లోని ఈ తత్వాలన్నీ ఉన్నప్పుడే కదా అందరిలో పరమాత్మ ఉన్నాడని ఆ పరమాత్మ స్థానానికి మనం విశిష్టత ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే అందరూ అనేవారు అసలు ఎవరు, ఈ అందరి యందు పరమాత్మ ఉంటున్నాడు అన్న దానిలో అందరూ అనేవారు ఎవరు అనే విషయాన్ని మనమట మరిచిపోవాలి. అందరూ అనే దాన్ని మరచి అంతా పరమాత్మ యొక్క ఆకారమే అనే దాన్ని మరచి అంతా అనేది లేదు, పరమాత్ముని ఆకారం అంటే చాలు,
ఏది తన ఆకారం? సర్వం. సర్వం అంటే తిరిగి అక్కడ ఒక పదార్థం ఉందని తేలుతున్నది. సర్వం అంటే అక్కడ మొత్తం ఏదో ప్రపంచం మొత్తం అంతా, ఈ విశ్వం అంతా, అది ఒక పదార్థం ఉందని మనకు తెలుస్తున్నది. సర్వము అనే పదార్థము గాని, అంతా అనే పదార్థము గాని, ఏకత్వము అనే పదార్థమును గాని విచారణ చేయని తత్వములో, అంటే మనము అది గాని ఇది గాని అల్లది గాని అని ఏది కూడా ఒక ఆలోచన చేయనప్పుడే అది ఏకత్వము అనే పదార్థం మీద మన మనస్సును అంకితము చేయగలము. ఆ ఆలోచన చేయనప్పుడే మన మనస్సును అంకితం చేయాలి అని చెప్తున్నారు. ఏకత్వము అనే పదార్థమును విచారణ చేయని తత్వములో మన మనస్సును అంకితం చేసుకోవాలి. అది ఏ ధ్యానము అంటున్నాము అని స్వామి చెప్తున్నారు. అంటే అంతా పరమాత్మ, అంతా భగవంతుడే అనుకున్నప్పుడు ఈ అంతా అనేది ఒక పదార్థం అని భావిస్తున్నాం. కానీ అది పదార్థం అని భావించని తత్వములో మనం ఉన్నప్పుడే మన మనస్సుని దాన్ని అంకితం చేయాలి. అది ఏ ధ్యానము అని స్వామి ఈ అంశంలో తెలియజేస్తున్నారు. ధ్యానము అనగా ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ఈ మూడింటి ఏకత్వమును నేను ధ్యానము చేస్తున్నాను అని భావించాలి. ఇక్కడ ధ్యేయము అంటే ధ్యానం చేయబడేది. ఇంకొక అర్థము కూడా ఉంది, అంటే లక్ష్యం అంటాం మనం. ఏదైనా మనం ఒక సాధించాలి అనే ధ్యేయం మనకు ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, దాని మీద మనం చేయాలని దాని వైపు గురి ఉండాలి. అది ఉండాలంటే మనం ఈ ధ్యాత ధ్యానం రెండు సహకరిస్తాం. అందుకని మూడు కూడా కలిపి ఉంటేనే ధ్యానము చేస్తున్నానని మనం భావించాలి అని స్వామి తెలియజేస్తున్నారు. ఈ మూడింటి ఏకత్వమునని పరమాత్మను నేను ధ్యానము చేస్తున్నాను అనేటప్పటికీ మూడుగా మారిపోయింది. పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను అని ఒక వాక్యం మనం అనుకుంటాం. ఇందులో పరమాత్ముడు, నేను, మధ్యలో ధ్యానము మూడుగా విడిపోయింది. అది మూడుగా స్వామి విడదీశారు. తర్వాత ఏం చెప్తున్నారంటే సేవ్యుడు, సేవకుడు, సేవా పరికరంగా నిలిచిపోతున్నది. ఇక్కడ సేవ్యుడు అంటే ఎవరు? భగవంతుడు, సేవింపదగిన వాడు. సేవకుడు అంటే ఎవరు? సాధకుడు, మనము సేవలు చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. సేవా పరికరం అంటే ఇక్కడ ధ్యానంగా నిలిచిపోతున్నది. ఎందుకంటే మనము సేవ్యుడిగా ఆ భగవంతుడిని, సేవ్యుడిని మనము సేవకులుగా ఉండి ధ్యానం అనే పరికరాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానం చేయడం అనేది నిలుస్తున్నది. ఈ త్రిగుణములుగానున్న మానవత్వాన్ని చూసారా, మానవత్వంలో త్రిగుణాలు, సత్వ రజో తమో గుణాలు త్రికాలంగానున్న ఈ ప్రపంచాన్ని ఏకత్వంగా చేసేదే నిజమైన ధ్యానం. గాని మూడింటిని మూడుగా మనము స్పష్టముగా తెలుసుకొని మూడు పదార్థముల యొక్క స్వరూపాన్ని నిరూపణ చేయటానికి పూనుకోవటం వల్ల అది ధ్యానం అనిపించుకోదు అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే త్రిగుణములుగానున్న మానవత్వం, సత్వ రజ తమో గుణాలు, ఇంకా త్రికాలంగా ఉన్న ఈ ప్రపంచం అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ప్రపంచంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈ త్రిగుణాలు, త్రికాలాలు ఇవన్నీ కూడా ఏకత్వం చేసేదే నిజమైన ధ్యానం. అంతేకాని మీద చెప్పిన మూడింటిని మనము స్పష్టంగా తెలుసుకుని మూడు పదార్థముల యొక్క స్వరూపాన్ని నిరూపణ చేయకూడదు. వాటిని మూడింటిని విడగొట్టుకుని మనం ఏదో చేస్తాం, ఇల్లిదా అదా ఇలా అలా అని మనం చేయకుండా ఏకత్వంగా ఉండి మనము ధ్యానం చేసినప్పుడే అది ధ్యానంగా అనిపిస్తుంది. తప్పితే ఇలా మూడుగా విడగొట్టి నిరూపణ చేయటానికి మనం పూనుకుంటే మాత్రం అది ధ్యానం అనిపించుకోదు. ఈ మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా చేయటానికి పూనుకోవాలి. అదే మనం చేసే ధ్యానం, అదే ప్రధానమైనది. అది కేవలం భక్తి ప్రపత్తుల ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది. కనుక దీనికి భక్తి చాలా ప్రధానమైనది అని స్వామి మళ్ళీ చివరికి వచ్చేసరికి మనకి భక్తి మీద ఈ రకమైన అభిప్రాయం కలగడానికి ఈ భట్టి గారు చెప్పిన ఆ శ్లోకం తాలూకా భావాన్ని ఈ రకంగా మనకి రెండు అంశాల ద్వారా మనకి బాగా విపులంగా చెప్పి మనకి మంచి దిశానిర్దేశం చేశారని నేను అనుకుంటున్నాను. సాయిరాం. తరువాత ఇంకా భక్తి గురించి చెప్పినప్పుడు స్వామి చూసారండి, మనకి ఎంత చక్కగా విడదీసి ఈ రకంగా మన సాధకులందరము కూడా సాధన చేయాలి. మనం రోజు ఉదయం లేస్తాము, ఏదో జ్యోతి ధ్యానం చేస్తున్నాము, మామూలు ధ్యానం చేస్తున్నాం, భజన చేస్తాము, సుప్రభాతం చదువుతున్నాం, ఓంకారం అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ భక్తి. కానీ ఈ భక్తి ఎంత ప్రధానమైనది అనడానికి
స్వామి ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పారు, ఇవన్నీ ఏకం చెయ్యాలి. ఇలా రకంగా మనం సాధన చేసినప్పుడే మనకి దైవత్వం సిద్ధిస్తుందని స్వామి చెప్తున్నారు. కనుక భక్తికి ఎంత ప్రధానమైనది. అందుకే ఒక్కసారి మన గురుగారు కూడా చెప్తుంటారు, మన జీల సరస్వతి అక్కయ్య గారు చేసిన సర్వీసెస్ అన్నిటినీ కూడా ఆవిడ చెప్పినవన్నీ నేను రోజుకోసారి తలుచుకుంటుంటాను. ఆవిడ అంత సర్వీసులు చేశారు. స్వామి ఎన్ని సేవలు ఇచ్చారో. నిన్న నేను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఈస్ట్ వెస్ట్ గోదావరి మీద స్వామి ఆయన అభిప్రాయాలు చెప్తుంటే స్వామికి 2 జిల్లాలు అంటే అంత అభిమానమా, అంత ప్రేమ అని నాకు అనిపించింది. భక్తి అనేది ఏ రకంగా ఆవిడ ఏ పరిస్థితిలో ఉన్నా ఇప్పటికీ కూడా ఆవిడ స్వామి సేవ అలా చేస్తూ మన లాంటి వాళ్ళందరినీ కూడా ఎంతనో తరింప చేస్తున్నారు. ఆమెకి సాయిరామ్. ఇంకా చిరంజీవి విష్ణుప్రియ చూడండి, భక్తి తీసుకోండి. అమ్మాయి చిన్న పిల్ల, 10 సంవత్సరాల పిల్ల. ఆ అమ్మాయి పరిస్థితి మనందరికీ తెలిసినది. కానీ ఆ అమ్మాయి భక్తి ఎటువంటిదో, నాకు ఈ భక్తి గురించి చెప్పగా నాకు వీళ్ళే గుర్తొచ్చారండి సాయిరామ్. ఆ చిరంజీవి విష్ణుప్రియ భక్తితో అమ్మాయి సాయిరామ్ అంటుంది చక్కగా. పలకరించగానే మనకు ఒళ్ళు వెంటనే జలధరిస్తుందండి. ఆ అమ్మాయి అలా పలకరించగానంటే మనం ఎంత అమ్మాయిలో ఎంత భక్తి తత్పరత ఉంది, ఆ అమ్మాయి హృదయంలో మనందరి మీద ఎంత అభిమానం ఉందంత చిన్న వయసులో. సో ఆ భక్తి తత్పరతను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆ చిరంజీవికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. తరువాత అంశం అండి, దాసత్వములో అహం నిర్మూలమైపోతుంది. ఇక్కడ దాసత్వము అంటే సేవ చేసే తత్వము. అమ్మాయి పక్క రూమ్ లో వేదం నేర్చుకుంటుంది. సాయిరామ్ అండి. నిజంగా అమ్మాయికి ఆశీస్సులు బాబా వారు పూర్ణ ఆయుష్ ఇవ్వాలని నేను పదే ప్రార్థన చేస్తున్నాను. సాయిరామ్. భక్తి కలిగిన వానికి కామం అనే తత్వము కొంతవరకు అడ్డు తగులుతుంది. చూసారా, ఈ అరిషడ్ వర్గాల్లో కామం ఈ తత్వం అంటే భక్తి ఉన్నవాడు కొంత తగ్గుతుంది, అది కొంతవరకు అడ్డు వస్తుంటుంది. కానీ దాన్ని మనం తగ్గించుకోవాలి. ఏంటది? ఈ అరిషడ్ వర్గాల వల్లే మనకి అహంకారం నిర్మూలన చేసుకుంటే మనకి ఆనంద ప్రాప్తి నిమిత్తమే అని చెప్తున్నారు స్వామి. దాసత్వం అనే పవిత్ర మార్గాన్ని మనకు అందిస్తుంది. ఎప్పుడైతే భక్తి కలిగిన వాళ్ళకి అరిషడ్ వర్గాన్ని మనం జయించగలిగామో, అహంకారం నిర్మూలనం అయిపోతుందో, మనం ఏంటప్పుడు దాసత్వం అనే అంటే సేవ చేసే తత్వం, సేవాభావం కలిగి మనము ఆ సేవా మార్గంలో మనం పయనించడానికి అవకాశం ఉంటుంది అని స్వామి ఈ అరిషడ్ వర్గాల్లో కామం అనే దాన్ని మనము గడ్డు తగిలినప్పుడు దాన్ని తొలగించుకుంటే ఎలా ఉంటుందో మనకి ఈ అంశంలో తెలియజేస్తున్నారు. ఇంకా దాసత్వములో అహం నిర్మూలమైపోతుంది. చూసారా, అహంకారం నిర్మూలమైపోతుంది. మనం సేవ చేస్తున్నాం. ఎంతో మంది ఇక్కడ మనకు సేవలు అందిస్తున్నారు, రకరకాల సేవలను అందిస్తున్నారు మన భక్తులందరూ. వీళ్ళందరూ కూడా ఇంత సేవ చేస్తున్నారు అంటే ఏంటి తెలుసు, వాళ్ళకి అవేమీ లేవు. వాళ్ళు అవన్నీ జయించి ఇక్కడికి వచ్చేసారు. ఆనందమే వానికి లభిస్తుంది. వాళ్ళకి ఆ సేవ చేస్తుంటేనే ఆనందం అండి. నిజంగా గుడివాడలో వాళ్ళు 8 రోజులు సప్తాహం చేశారంటే అక్కడ పాడిన వాళ్ళతో పాటు సేవ చేసిన వాళ్ళు 8 రోజులు అందులో 100 మంది పాల్గొని ఉండవచ్చు, 1000 మంది పాల్గొని ఉండవచ్చు. కానీ వాళ్ళందరికీ కూడా ఎంత సేవ చేసే తత్వము దొరికిందో, దానివల్ల వాళ్ళకి ఎంత ఆనందం లభించిందో మనం మాటల్లో చెప్పలేము. కనుక మన యొక్క తత్వంలో నిజముగా యోచించవలసిన విషయం ఏంటంటే, నేను 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 అనే అహంభావమును పూర్తిగా నిర్మూలించాలి. ఇది నేనేది చేయట్లేదు, స్వామే చేయిస్తున్నారు. స్వామే మనకి ఇవన్నీ చేయిస్తున్నారు. స్వామి మీరే చేయించండి, మనకేమి తెలియదు అని ఆయన మీద మనం భారం వేసి చేయించాలి. నేనే వెళ్ళిపోతున్నా, నేనే చేస్తున్నా, నేనే నిలిచానండి అన్న అహంకారం మనకి పనికిరాదు. ఆ నేను అనే భావాన్ని తొలగించమన్నారు. నేను ఇదే మన శంకర సరస్వతి గారు నేనేదో పుస్తకం రాయేశారండి. నేను అది ట్రస్ట్లో చూసి మన ఇవిడు తెలిసిన పేరు కదా అని చెప్పేసి వెంటనే పుస్తకం కొనుక్కొని ఒక రోజంతా చదివాను. చదివితే ముందు బుర్రలోకి వెళ్ళడానికి టైం పట్టింది. మన్నాడు మళ్ళీ 2వ సారి చదివాను. కొంచెం అర్థమైనట్టుంది. అదే తరచూ అదే పుస్తకాన్ని మనం చదువుతున్నాం అనుకోండి, 3వ రోజుకి 4వ రోజుకి 5వ రోజుకి మనకి బుర్రలోకి అంతా జ్ఞానం వెళుతుంది. కనీసం 70% వెళ్తుందండి. 70% మనం సాధించలేకపోయినా, ఇప్పుడు ఏ మానవుడు ఏది 100% సాధించలేకపోయినా మనము కనీసం 80-90% వరకు చేయగలం, ఖచ్చితంగా చేస్తాము. అందువల్ల ఏంటంటే ఆ పుస్తకాన్ని నేను ఒక్కోసారి అప్పుడప్పుడు చూస్తుంటాను నేను. ఎందుకంటే మనకు ఆ భావం తరచూ మనలోంచి పోవాలి. ఒక్కోసారి మనకి మానవులం కాబట్టి సహజంగా వచ్చేస్తూ ఉండొచ్చు. కానీ అది ఆ అహంభావన మనం పూర్తిగా నిర్మూలించుకుంటే మంచిది అని స్వామి తెలియజేస్తున్నారు. అది ఎప్పుడు లభిస్తుంది? అదండి,
ఈ అహంభావన పూర్తిగా నిర్మూలించాలంటే ఎప్పుడు లభిస్తుంది అని ఒక ఉదాహరణ ద్వారా స్వామి మనకు తెలియజేస్తున్నారు. చిన్న ఉదాహరణ మీకు తెలుపుతున్నాను. ఎక్కడికైనా ప్రయాణం కావాలంటే ఏవో కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంటాం. ఒక సినిమాకి బయలుదేరుతున్నాం అనుకోండి, సినిమాకు వెళ్ళాలనుకుంటే జేబీలో కనీసం ₹1 అయినా వేసుకొని వెళ్ళాలి, లేకపోతే సినిమా చూడలేము. సినిమా చూడాలంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే మనకి డబ్బులు దండిగా ఉంటేనే ఇప్పుడు సినిమా చూడాలి. ఆ ప్రయాణములకు తగిన పరికరాన్ని తీసుకొని సిద్ధంగా పెడుతున్నాం. ఆ టికెట్లు బుక్ చేసుకుంటాం, అక్కడికి వెళతాం, సినిమా చూస్తాం, మధ్యలో ఇంకేవో కొనుక్కొని తింటాం. అదే అది చూసిన ఆనందం ఎంతసేపు అండి? క్షణికానందం, అది శాశ్వత ఆనందం కాదు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతేనా అనిపిస్తుంది ఒక్కోసారి. అయితే ఆ స్టేజ్కి మనం రావాలంటే సాధన చెయ్యాలి. ఈ ప్రయాణములకు తగిన పరికరాన్ని తీసుకుని సిద్ధంగా వెడుతున్నాము. బయటి ప్రదేశమునకు వెడుతుంటే కాళ్ళకి చెప్పులు, చేతికర్ర తీసుకొని బయలుదేరుతున్నాము. అదే బెంగళూరో మద్రాసో బయలుదేరుతున్నామంటే పెట్టె నిండా బట్టలు పెట్టుకొని చక్కగా పరుసు నిండా డబ్బులు నింపుకొని బయలుదేరి పెడుతున్నాము. ఈ రకంగా ఒక్కొక్క ప్రయాణానికి కొన్ని సిద్ధము చేసుకొని ప్రయాణము సల్పుతున్నాము. కానీ అంత్య ప్రయాణానికి మనము ఏమి చేస్తున్నామని విచారణ చేస్తే ఏమీ చేయటం లేదు. విచారణ చేయడం అంటే ఆలోచన చేస్తున్నాం. మనం అంత్య ప్రయాణానికి ఏం చేస్తాం? అబ్బాయి మన ఆయుష్ 70 ఏళ్ళు లేదా ఒక 60 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆనందంగా గడిపిస్తాం. ఈ 10 ఏళ్ళైనా మనం కనీసం ఈ భక్తి ధ్యానం లేదా ఈ భగవత్ తత్వము లేదా ఈ సేవా భాగ్యం, ఈ సేవ మీద మనం దృష్టి నిలపడానికైనా మనం ప్రయత్నం చేయట్లేదు. ఇంకా ఉన్న 10 ఏళ్ళు అల్లది చేయాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి అనుకొని మనం ఇంకా అలాంటి ఏర్పాట్లు అన్ని చేసుకుంటున్నాం. కానీ ఈ అంత్య ప్రయాణాన్ని మనం ఏ ఏర్పాట్లు చేసుకోవట్లేదు. అంటే అంత్య ప్రయాణానికంటే ఏర్పాట్లు అంటే మన చివరి ఏర్పాట్లు అంటే మనకి ఏమైనా క్రిమేషన్కి వాటికి మనం ఏమైనా డబ్బులు దాచుకొని ఉంచాలా? అవేమీ కాదు. స్వామి చెప్తున్నారు, అంత్య ప్రయాణానికి మనం కొన్ని పరికరములు పట్టుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటున్నది. చిన్న చిన్న విషయాలకు అంత్య ప్రయాణానికి మనం ఏమి చేస్తున్నాం? విచారణ ఏమి చేయట్లేదు. చిన్న చిన్న విషయాలకు మనము సిద్ధమైపోతున్నాము. అలాగే అంత్య ప్రయాణానికి మనం కొన్ని పరికరములు పట్టుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటున్నది. ఈ అంత్య ప్రయాణానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి మనకి. అవి ఏమంటే భగవద్ అనుగ్రహము పొందే సత్కర్మల యొక్క సారమే ఆధారమైన పరికరము. మనము భగవంతుడి అనుగ్రహం పొందడానికి సత్కర్మలు అంటే మంచి కర్మల యొక్క సారం. మంచి కర్మలు చేస్తేనే వాటి యొక్క ఫలితము మనకి ఆధారమైన పరికరంగా ఉంటుందండి. అదే మనకి పెద్ద టూల్. ఏమిటంటే ప్రతిరోజు మనం మంచి కర్మలే చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి. అలా చేస్తేనే మనకి భగవద్ అనుగ్రహం ఉంటుంది. అదే మనకి సత్సంగాల్లో మన పెద్దోడు అందరూ చెప్తున్నారు, మనం ఎన్ని పుణ్య కార్యాలు చేస్తామో వాటి తాలూకా బ్యాలెన్స్ లేదా వాటి తాలూకా అకౌంట్లో మనం బ్యాంకులోని జమ చేసుకుంటూ ఉండాలి. పుణ్యం అనేది లక్షలు కాదు, పుణ్యం ఉండాలి మన బ్యాంక్ అకౌంట్లో. మనతో చివరికి వచ్చేది అదే పుణ్యము అంటున్నారు, అవే సత్కర్మలు అంటున్నారు, అదే మన ప్రాప్తి అంటున్నాము, అదే మన యొక్క అదృష్టము అంటున్నాము అని స్వామి ఈ రకంగా ఇక్కడ మనకి దాసత్వముల అహం నిర్మూలం గురించి చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇందులో అదృష్టము గాని ప్రాప్తి గాని సత్కర్మ గాని ఏ రీతిగా మనకు లభిస్తుందంటే మన కర్మల ద్వారానే లభిస్తుంది. ప్రాప్తం ఈరోజు మనకి మంచి పని చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. మనము చిన్న పని చేసి నాకు పెద్ద ఫలితం బాబా నువ్వు ఇచ్చి అంటే ఇవ్వరు స్వామి, భగవంతుడు ఇవ్వడు. మనకి కర్మల ద్వారా మనకి ప్రాప్తి కానీ అదృష్టం కానీ కలిసి వస్తుంది. సాధారణంగా చిన్న ఫలితం మనకి దక్కిన మన మానవ మాతృలు అందరం కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు అన్న భావములో మనం ఆలోచిస్తుంటాం అందరం. ఇది మనకి స్వామి ఇచ్చాడండి. ఈ రోజు మనకి ఇంత చిన్న పనిలో లాభం దొరికిందంటే నేను ఒక్కోసారి అనుకుంటాను, ఏదైనా స్వామి పని మీద కష్టమైన పని అది వెళ్ళగలనా లేదా, ఒక 20 కిలోమీటర్లు దాటి భజనకి వెళ్ళాలి అంటే నాకు ఇక్కడ వాహనాలు దొరుకుతలేదు అనుకుని రోడ్డుకి కూర్చుంటే స్వామి ఏదో ఒకటి పంపిస్తారులే, ఆ స్వామి మీద భారం వేస్తాం. స్వామి నేను నీ పని కోసం వస్తున్నాను, అక్కడికి నాకు ఏర్పాటు చేయంటే నాకు కరెక్ట్గా 2 చోట 2 ఆటోలు వెహికల్స్ మారి భజనకి సకాలంలో అందిపోతుంటాను. ఇవన్నీ నాకు స్వామి పంపించారు వాహనాలు అనిపిస్తుంటుంది అనమాట. అలాగా అదృష్టం మనకు అదే ఆ ప్రాప్తి సత్కర్మ ఏ రీతిగా ఉంటుందంటే అలాగే మనం చేసే కర్మలతోనే మన ఆలోచనలు కూడా ఉండాలి. ఆలోచనల వల్లే కర్మలు కూడా జరుగుతుంటాయి. కేవలం భావములు ఉన్నంత మాత్రమున కర్మలు ఆచరించకుండా పోతే ఆ భావము కూడాను పెరగటానికి వీలుండదు. అది భావాలు ఉంటాయి, మంచిగా చేద్దాం వచ్చేద్దాం అని అందరూ అనుకుంటుంటాం, కానీ అవి చెయ్యాలి అని పని చేసేయాలి.
ఈ రోజు మనం ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం, అది ఆ రోజు చేసేయాలి. మన రేపటికి వాయిదా వేయకూడదు. రేపు మా పని గడుపుటయేలా, రేపటి దినము మనదో కాదో, సాయి సాయి అని నోరారా, సాయని పిలువరే మనసారా, సత్య సాయని పిలువరే మనసారా. అలాగ ఆచరించకుండా పోతే ఆ భావం కూడా మనకి పెరగటానికి వీలుండదు అని స్వామి తెలియజేస్తున్నారు. ఇంకా ఏంటి చెప్తున్నారంటే, మంచి భూమిగా ఉంటుండి, మంచి విత్తనముగా ఉంటుండి, అంటే మంచి భూమి ఉంది మనకి, వాటిలో మంచి విత్తనాలు కూడా తెస్తాం. వాటికి నీరు ఎరువు పోయకుండినా అది అభివృద్ధి కానేరదు. భూమి ఉంది, విత్తనాలు ఉన్నాయని చెప్పేసి వాటిలో మనం నీరు పొయ్యాలి. మన ఇంట్లో మనం మొక్కలు తెచ్చుకుంటాము పువ్వుల కోసం. ఆ పూల మొక్కలు ఇంకే రకమైన మొక్కలు పెంచినా వాటికి కూడా మనం అన్ని ఇవ్వాలి. మనం ఎలా నీరు త్రాగుతున్నామో, మనం ఎలా ఆహారం తీసుకుంటున్నామో వాటికి కూడా వెయ్యాలి. అయితే వాటికి మాట ఉండదు, మనకి మాట ఉంటుంది. అందుకే బోటనీ చదివిన వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తాయండి, వృక్షాల్లో తేడాలు. వాటికి కూడా అన్ని మనం అందిస్తేనే ఉంటాయి. వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ మంచి భూమిగా ఉండి విత్తనంగా ఉండి వాటికి నీరు ఎరువు పోయిపోతే అది అభివృద్ధి అవుదా? ఆ భూమిలో ఆ పంట మనకి పండదు. ఆ భూమికి విత్తనమునకు తగిన బలము చేకూర్చటానికి పోషణ కూడా ఉంటుండాలి. అది మన శరీరానికి కొంత వయసు వరకు శక్తి ఉంటుంది, ఆ తర్వాత శక్తి తగ్గిపోతే మనం ఆ సి విటమిన్, బి విటమిన్, B1, B2, B12 ఇలా మందులు మింగుతుంటాం. అయితే ఆ మందులు మనం ఎలా వేసుకుంటాం? మన పని మనం చేసుకోవడానికి తప్పదు అనుకొని. అలాగే ఈ మొక్కలు కూడా పరిపుష్టిగా పెరిగి ఆ పంట బాగా రావాలంటే వాటికి పోషణ కూడా చెయ్యాలి. జీవతత్వం ఒక విత్తనం అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. జీవతత్వం అంటే ఒక విత్తనం, ఒక మనిషి కింద. భగవతత్వం అనేది ఏంటి? భూమి. ఆ భగవంతుడి తత్వంలో మన ఆ భూమిలోని మనము జీవతత్వాన్ని ఒక విత్తనం వేసి ఆ భూమి యందు జీవతత్వం అనే విత్తనం పెట్టి సాధన అనే జలము పోసినప్పుడే, చూసారా ఇక్కడ ఏం చెప్పారు? సాధన చేయాలి. దాని కింద సాధన చేసి జలము మనం పోసినప్పుడే అది వృక్షంగా మారి ఆ వృక్షములో మోక్షం అనే ఫలము లభిస్తుంది. ఎంత బాగా చెప్పారు చూసారా స్వామి. మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, క్రిములు, కీటకాలు, మన చుట్టూ మనం వాడుకునే పరిసరాల్లో వాడుకునే వస్తువుల్నే మనకి ఉదాహరణలుగా చూపించి మనకి జీవితాంతం మనందరం చక్కగా ప్రవర్తించడానికి, మనము ఈ సాధనలు చేయడానికి, సేవాభాగ్యం కలిగి ఉండడానికి ఆయన రకరకాలైన ఉదాహరణలు చెప్తున్నారు. ఏంటో మనకి అందనంత భావాలేవి అందించకుండా స్వామి మనకి ఎంత బాగా తెలియచేస్తున్నారు ఈ ఉదాహరణ ద్వారా అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నదండి ఇది చదువుతుంటేను. ఆ ఫలము ఆనందం అనే రసముతో నిండి అశాంతిని దూరం చేసి ప్రశాంతిని మనకు అందించగలదు. చూడండి, మనం పువ్వుల మొక్కలు ఏమైనా ఇంటికి వచ్చి ఒక మొక్క కొని తెచ్చి వేసి కానీ రోజు తెల్లవారుగా దాన్ని చూస్తుంటాం. అది కొంచెమైనా లేచిందా, కాయ వచ్చిందా, మొగ్గ వచ్చిందా, పండు వచ్చిందా, లేదా పువ్వులు పూస్తుందా అని మనము వాటిని చూస్తుంటాం అన్నమాట. ఆ రకంగా మనకు ఆ ఫలము ఆనందమనే రసంతో ఉండి అశాంతిని దూరం చేసి ప్రశాంతిని మనకు అందిస్తుంది. కనుక అలాంటి ఫలమును అందుకోవాలనే అభిరుచి కలిగిన ప్రతి సాధకుడు కూడాను మొట్టమొదట వృక్షమును పెంచటానికి పూనుకోవాలి. నేను ఎక్కడ చదివానంటే, సాధారణంగా అంటే మనం ఉదయాన్నే ప్రశాంతంగా లేచి అంటే మనకి చుట్టూ ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మన ఇంటి ముందు ఉన్న మొక్కలైనా, చాలా మంది వాకింగ్ కూడా వెళ్తుంటారు, అక్కడైనా తోవలో ఆకుపచ్చగా పచ్చగా ఉన్న మెరుస్తున్న, అది బాగా పెరుగుతూ పచ్చగా ఉన్న లేదా సస్యశ్యామలంగా ఉన్న వాటిని ఏదైనా చూసిందా మన కళ్ళకి, మన శరీరానికి ఎంతో మంచిదని చెప్తున్నారు. అందువల్ల మనకి తద్వారా మనస్సుకి శారీరకంగా కూడా ప్రశాంతత అనేది లభిస్తుంది. కాబట్టి అలాంటి ఫలాన్ని అందుకోవాలంటే ఆ అభిరుచి కలిగిన ప్రతి సాధకుడు కూడా మొట్టమొదట వృక్షాన్ని పెంచుకోవడానికి పూనుకోవాలి. ఆ వృక్షములోనున్న ఫలములే మనకు ప్రధానమైనవి కదా అని వృక్షము యొక్క పోషణను మనం వదిలిపెట్టినామంటే ఫలములు అందుకోలేము. చాలా బాగుంది, అక్కడెక్కడ మొక్కలు చూసాం, మీరు మొక్కలు ఇవ్వాలి అని తెచ్చి వేస్తుంటాం. కానీ వేసిన మన్నాడి నుంచి ఆ మొక్క వైపు చూడకుండా వదిలేస్తే ఇంకా ఆ వృక్షం ఇచ్చే ఫలములు మనం అందుకోలేము. అదే రీతిగా మనకు సంతోషము, సదుపాయము, ఆనందము, ఆహ్లాదము, సుఖము ఐహికములే కాకుండా ఆముష్మికమైన కైవల్య సంబంధమైన మోక్షము. ఈ పదం చూడండి, ఆముష్మికం అంటే ఏంటి? పరలోక సంబంధమైనది అనమాట. ఆ కైవల్య సంబంధమైన మోక్షం మనకి హాయిగా
ముక్తి కలిగించేటట్టు మోక్షాన్ని అందించు అనే ఫలాన్ని మనం అందుకోవాలంటే వేద శాస్త్ర ఇతిహాస పురాణములనే కొమ్మలతో చేరిన భగవద్ విశ్వాసమే దానికి ప్రధానమైన వృక్షము అని స్వామి తెలియజేస్తున్నారు. ఆ వృక్షమే లేక ఎన్ని వేదములు వల్లించి కూడను, ఎన్ని శాస్త్రములు పఠించి కూడను, ఎన్ని రామాయణములు మనము కంఠస్థము చేసినప్పటికీ, గీత అన్ని రకములుగా వర్ణించినప్పటికీ మన జీవితములో ఆ ప్రకాశము ఏర్పడదు. మన జీవితములో వెలుగు రాదు. వెలుగంటే ఆనందం. అలాంటివేవి మనం బోల్డ్ పుస్తకాలు చదువుతున్నాము, తెల్లవారు లేచి నుంచి ఏవో చదువుతాం, ఇతిహాసాలు అంటే ఎవరికి నచ్చిన గ్రంథ పఠనం వాళ్ళు చేస్తుంటాం. చేసినప్పుడు భగవద్ విశ్వాసం మనకు ఉండాలి. అది ప్రధానమైన వృక్షం. మెయిన్ మనకి పెద్ద రావి చెట్టు మర్రి చెట్టు ఓడల్లాగా ఎలా వెళుతుంటుందో ఈ భగవంతుడి మీద విశ్వాసము అనేది మనకు ఆ మర్రి చెట్టు రావి చెట్టు ఓడలు వాటిల్లాగా వెళ్ళాలి. ఆ వృక్షమే కానీ లేకపోతే ఎన్ని వేదాలు వల్లించినా, ఎన్ని శాస్త్రాలు పఠించినా, మనం రోజు ఏవో పారాయణలు చేస్తున్నా అవన్నీ కూడా అవి మనకి వెలుగు ఇవ్వవు, ఆనందం ఇవ్వవు, ప్రకాశం ఇవ్వవు అని స్వామి ఈ అంశంలో మనకి తెలియచేస్తున్నారు. తరువాతి అంశం చెప్తున్నారు, నామస్మరణలోనున్న మహాత్యము నామిలో కూడాను లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నామస్మరణ అంటే మనందరికీ తెలుసును. మహాత్యం, అందులో ఉన్న మహాత్యం నామి. నామి అంటే ఏంటి? నామము గలవాడు. ఏదైనా పేరు ఒక ఆకారాన్ని ఏర్పరచుకొని ఆ రూపానికి ఒక పేరు పెట్టుకోవడం అనమాట, అది నామి. ఇక్కడ అందులో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి ఈ ఉపన్యాసం ప్రారంభించినప్పుడు స్వామి భట్టి గారు అమలాపురం కాలేజీ ఉపాధ్యాయుడు అని చెప్పారు కదా. ఆ భట్టి గారు చెప్పిన సర్వదేవ నమస్కార కేశమృతికి వచ్చింది అన్న దానికి మనకి ఇన్ని రకాల అంశాల ద్వారా మనకి విపులంగా విస్తారంగా చెప్పారండి స్వామి. ఇప్పుడు ఈ అమలాపురం కాలేజీ ఉపాధ్యాయులు చెప్పిన మరొక అంశం తీసుకున్నారు ఆయన. నామస్మరణలో ఉన్న మహాత్యము నామిలో కూడాను లేదు. ఇంతవరకు మనం అమలాపురం ఉపాధ్యాయులు చెప్పినారు. ఎవరు చెప్పారు? పరమాత్ముని నామముతో పాటు నామిని అంటే నామి దాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ నామిని కూడాను అంటే అర్థం ఏంటి? నామి అనే ఆ పేరు, ఏదో పేరు, ఆ రూపానికి మనం ఏర్పాటు చేసిన పేరుని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి పరమాత్మని నామంతో పాటు అని చెప్తున్నారు. ఎవరు? యమలాపురం ఉపాధ్యాయులు చెప్పారు. అయితే దాన్ని స్వామి మనకే రకంగా విపులంగా విస్తారంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. నామి లేక నామము ఏమీ చేయలేదు. ఆ నామము కట్ట కడపటికి నామమే అందిస్తుంది. మనము రూపం మనకి ఆధారంగా ఉంటుండాలి. దానికే అనేక పర్యాయములు చెప్పినాను అని స్వామి ఇక్కడ ఒక పద్యం చెప్పారు మనకి. ఏంటో పద్యం చూద్దాము. అంటే ఏదైనా మనము ఒక పరమాత్మని నామంతో పాటు, అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు ఆ పరమాత్మకో నామం పెట్టుకుంటున్నా, మన భగవంతుడు ఆకారం లేనివాడు అని మనం చెప్పుకున్నప్పుడు దానికి మనము రూపాలు ఆకారాలన్నీ మనమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ రూపాన్ని మనకు ఆధారంగా ఉంటుండాలి. దానికి స్వామి ఆ పద్య రూపంలో ఎలా చెప్తున్నారో ఒకసారి పద్యాన్ని చూద్దాం. అంధకారం బెల్ల హతమారునే చూడ వసుధలో దీపంబు వార్త వలన ఆకలి కొన్న వారికి ఆకలి తీరునే పంచభక్ష్యపు పేర్లు పరగ విన్న నిరుపేదవాణి పేదరికంబు పోవునే విత్త ప్రభావంబు విన్నయంత రోగ పీడితిని బల్ రోగాలు పోవునా ఔషధ మహిమంబు ఎంత విన్నా శాస్త్రజాలంబురంతయు చదివినంత దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునా ఆచరణ లేని విద్యలు అవనియందు దండి నేర్చిన ఫలమేమి గుండు సున్నా అని స్వామి పద్యంలో చెప్తున్నారు. ఏంటంటే దీపం అంధకారం వల్ల హతమారునే చూడ వసుధలో దీపంబు వార్త వలన. దీపం ఉంటేనే చీకటి తొలగి మనకి వెలుగు వస్తుంది. అంధకారాన్ని అంతటిని మనం హతమార్చినే అంటే దీపం చీకటి తొలగించాలంటే మనం దీపం వెలిగించుకోవాలి. ఆకలి కొన్న వారికి ఆకలి తీరునే పంచభక్షపు పేర్లు పరగ విన్నా. పంచభక్షాల పేర్లు వింటాం మనం. అబ్బాయి వాళ్ళు ఏంటి వంటలు వండారంటే ఈ వంటలు వండారు, ఆ వంటలు వింటారని. కానీ అది చెప్పిగానే మన ఆకలి తీరిపోతుందా? తీరదు. కాబట్టి నోరు ఊరుతుంది అంటారు. కానీ అవి మనం తింటేనే కదా ఆ నాలికకు రుచి తెలిసేది మనకి. అప్పుడు మనకు ఆకలి తీరుతుంది. అందువల్ల ఈ పేర్లు విన్నంత మాత్రాన ఆకలి తీరదు. నిరుపేదవాని పేదరికంబు పోవునే విత్త ప్రభావంబు విన్నయంత అంటే ఒక పేదరికంలో ఉన్న ఒక మనిషి విత్త ప్రభావం అంటే డబ్బు పేరు వినగానే వాడి పేదరికం పోతుందా?
డబ్బు వాళ్ళకుంది వీళ్ళకుంది అని వింటుంటాం, కానీ అది మనకి చేరదు, మన దగ్గరికి రాదు. అది విన్నంత మాత్రాన మన పేదరికం కూడా పోదు. రోగ పీడితిని బల్ రోగాలు పోవునా ఔషధ మహింబ. ఎంత విన్నా మందులు గొప్పలు, ఈ మందు వేస్తే అంత మంచిదండి, ఆ మందు వేస్తే ఇంత మంచిదండి, ఆ మందుల తాలూకా గొప్పతనమును మనం విన్నా మనలో ఉన్న రోగాలు పోవు అని స్వామి తెలియజేస్తున్నారు. ఇంకా శాస్త్రజాలంబునంతయు చదివినంత, ఎన్ని శాస్త్రాలు చదివేసినా దట్టమైనట్టి అజ్ఞానతమము, అజ్ఞానం అనే తమస్సు అంటే తామస గుణం, అది తెగిపోతుందా అని అంటున్నారు స్వామి. ఆచరణ లేని విద్యలు అవనియందు, అంటే మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటాం, దండి నేర్చిన ఫలమేమి గుండు సున్నా. చూసారా, చాలా మందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒక డిగ్రీ అయిపోతే ఇంకో డిగ్రీ అయిపోతే ఇంకో డిగ్రీ చదువుతుంటారు. అవన్నీ ఎక్కువే చదువుతారు, కానీ వాటిల్లో ఏమిటి సారాంశం, వాటిలో మనం ఏమి ఆచరించాలి, అలాంటి ఆచరణ లేని విద్యలు అవనియంది. భూమి మీద ఎన్నున్నా దండిగా నేర్చుకున్నా, దండిగా అంటే చాలా ఎక్కువగా ఎన్నో నేర్చేసుకున్న ఫలమేమి, అదంతా కూడా గుండు సున్నా అని స్వామి చెప్తున్నారు ఈ పద్యం ద్వారా. ఇంకా ఆచరణ లేని కర్మలు అన్నీ కూడాను మనకు అందించేది ఫలము లేని అఫలమే. ఫలము లేని అఫలమే అంటే అవేవి మనకు ఫలితాలు అందించలేదు, అవి నిష్ప్రయోజనం అని స్వామి చెప్తున్నారు. కాన మన జీవితంలో ఏదో ఒక ఫలాన్ని అందుకునే నిమిత్తమై ఈ పవిత్రమైన కాయము పరమాత్మ సంకల్ప స్వరూపమైన ఆకారంగా ధరించి లోకానికి వచ్చి మనము సాధించవలసిన పురుషార్థము ఏదియో మనము చక్కగా విచారణ సల్పినప్పుడే దాని యొక్క విశిష్టత. ఈ కాయం, ఈ పవిత్రమైన కాయం, భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చాడు, ఎన్నో జన్మల ఉత్కృష్టమైన మానవ జన్మ ఇచ్చినప్పుడు అది మనం పరమాత్మ సంకల్పంగా భగవంతుని ఆకారంగా మనం ధరించి దానికి లోకానికి వచ్చి మనం సాధించవలసిన ఈ 4 పురుషార్థాల్లోని ఏదియో మనము చక్కగా విచారణ చేసినప్పుడే ఆ కాయం యొక్క విశిష్టత. అప్పుడే మానవత్వంలోనున్న మహాపవిత్రమైన ఆధ్యాత్మిక దివ్య రత్నాన్ని మనము అనుభవించిన వారం అవుతాము. ఈ రత్నము యొక్క విలువ ఏ రీతిగా మనము తెలుసుకోవాలంటే, సాధనమున పనులు సమకూరు ధరలోన, ఇదే వేమన పద్యంలో మనం తెలుసుకుంటుంటాము. వేమన పద్యం చెప్తుంటారు కదా, మనందరికీ తెలిసినదే ఈ పద్యం ఏంటంటే, అనగననగరాగ మతి శైల్యచనుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినిరవేమ అని పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం. వేమన గారు చిన్న చిన్న పదాలతో ఈ పద్యాన్ని చెప్పారు. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధన చేయాలి. ఆ సాధనలో ఏది ప్రధానమైనదంటే మొట్టమొదట నామస్మరణే. స్వామి 61 ఆ ప్రాంతంలోనే ఉడుమలపేట అనే ఊర్లో అంట, డేట్ మర్చిపోయానండి, అక్కడ వాళ్ళందరికీ చెప్పారట. అప్పుడు స్వామి అన్ని చోట్లకి వెళుతుండేవారు కదా మొట్టమొదట్లో. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నామస్మరణ గురించి అతను 40 నిమిషాలు వాళ్ళకి సత్సంగం చెప్పారు వాళ్ళు. ఆ నామస్మరణ గురించి అంత వివరంగా స్వామి చెప్తుంటే మనం ఇంత చిన్న విషయాన్ని తెలుసుకొని రోజు కనీసం ఒక 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చొని 2 చేతులు జోడించి ఓ 4 పాటలు లేదా ఒక తారక మంత్రం, నామతారక మంత్రం ఏంటండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, లేదా ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇలాంటి శ్లోకాలైనా మనం నామం చేసుకోవచ్చు. అలాంటివి మనం చేయలేకపోతున్నామే నామస్మరణ అని మనం అనుకుంటుంటాము. మొట్టమొదటి స్వామి ఏం చెప్తున్నారంటే నామస్మరణే అని చెప్పారండి. ఈ సాధన అనేది చెయ్యాలంటే మనం నామస్మరణలో ఉన్న మహాత్మ్యము నామిలో అంటే పేరులో కూడా లేదని ఎందరో సాధకులు లోకానికి బోధించారు. ఇదే ఆధ్యాత్మిక సారము అని స్వామి ఈ భట్ గారు, తర్వాత ఈ కాలేజీ అమలాపురం కాలేజీ ఉపాధ్యాయులు గారు చెప్పిన అంశాలని మనకి ఇంత మంచి అంశములతో స్వామి 69లోనే మనకి ఎంత మంచి సందేశాన్ని ఇచ్చి మనందరినీ కూడా మంచి దిశానిర్దేశం చేసి మనందరినీ కూడా భావితరాల వాళ్ళని ఎంతో జాగృతం చేశారని నేను అనుకుంటుంటానండి. అయితే ఇక్కడ చిన్న విషయం షేర్ చేసుకుందాం చెప్తున్నానండి, అందరికీ తెలిసినవి అయి ఉండొచ్చు. అయితే స్వామి మనకి ఇంత మంచి సందేశం ఇలా చెప్తుంటే మనం పుస్తకంలో చదువుతున్నాం, కానీ అప్పుడు ఆయన ప్రత్యక్షంగా లైవ్ విన్నవాళ్ళు ఎంతమంది ఎంత ఆనందాన్ని అనుభవించారో అని నేను అనుకుంటుంటాను. 69 అంటే అప్పుడు నాకు ఇంకా 10 సంవత్సరాలు.
ఆహా ఎంత అదృష్టం! ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు మేము ఈ సాహిత్యం చదివి ఇంత ఆనందం పొందుతున్నాం. అప్పుడు తరాల వాళ్ళు ఎంత ఆనందం అనుభవించారు అని. అయితేనేటండి స్వామివారు ఇలాంటి ఇచ్చిన ఈ సందేశాలన్నిటినీ కూడానట భగవాన్ వారి దివ్యోపన్యాసాలన్నీ సమాజంలో అన్ని వర్గాల వారు ఆనందిస్తున్నారు విని. అయితే ఆ సమాజంలో ఏ ఏ వర్గాల వాళ్ళు స్వామి ఉపన్యాసం గురించి ఎలా ఉన్నారో కొంచెం స్పీడ్గానే క్లుప్తంగా చెప్తాను. భగవాన్ అంటే భక్తులందరూ చాలా మంది, ఎక్కువ మంది భక్తులే కదా, మనందరం భక్తులే. స్వామి దగ్గర కడుతున్న వాళ్ళందరం కూడా మనందరం ఏమనుకుంటుంటామంటే ఒక్కొక్కళ్ళు భగవాన్ ఎంత బాగా ఉపన్యాసం ఇచ్చారండి, చివర్లో వారు పాడిన భజన, వారి కంఠం, ఆ మాధుర్యం, అబ్బా అద్భుతం అనుకోండి. ఇటువంటి ప్రసంగం మేము ఇంతవరకు ఎక్కడా వినలేదు. వారి దివ్య భాషణం వినడంతో మా మనసులోని సందేహాలన్నీ తీరిపోయాయండి అని సంబరపడిపోతుంటారట మన లాంటి భక్తులందరూ కూడా. ఇంకా ఒక పెద్ద ఆయన అంటారటంటే, పెద్ద ఆయన అంటే బాగా పెద్దవాళ్ళు, నాకున్న సమస్యకు పరిష్కారం స్వామి దివ్యోపన్యాసంలో దొరికిందండి అని ఒక పెద్ద ఆయన అంటారు. ఇంకా ఏమిటిట, నేను ఎందరినో చూశాను, ఎందరో ఉపన్యాసాలు విన్నాను, కానీ భగవాన్ బాబా వారి దివ్య దర్శన సంభాషణలకు సాటి ప్రపంచములో మన ఏదీ లేదు అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారట. అయితే ఇంకొక పండితుడు అంటారట స్వామివారి దివ్యోపన్యాసాల మీద, నేను ఎన్నో గ్రంథాలు చదివాను, రాశాను, కానీ స్వామి ఇచ్చే అద్భుత వివరణ, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందులో ఎంత మంచి వివరణ ఇచ్చారండి ఆయన. అద్భుత వివరణ, వ్యాఖ్యానం నాకు ఎక్కడ కనిపించలేదు. ఆయన దైవం, అందువల్ల వారి ఉపన్యాసాలు దివ్యాతి దివ్యం, మధురాతి మధురం అని, అవి సృజనాత్మకములు మావలే, అవేవి కూడా ఇతర గ్రంథాల నుండి సేకరించి ఆయన ఏం చెప్పలేదండి. సాధారణంగా ఇక్కడ స్వామి చెప్పిన ఈ పద్యాలు ఏవి కూడా మన గూగుల్లో దొరకవండి, అవన్నీ స్వామి సొంతంగా చెప్పిన పద్యాలు. అందువల్ల ఇవేంటంటే వీటిని ఒక్కొక్క దగ్గర కొన్ని పద్యాలన్నీ కూడా క్రోడీకరించి కొన్ని గ్రంథ రూపంలో కూడా రాసి ఉన్నట్టుగా నాకు కొంచెం అనిపించింది నేను కొన్ని పుస్తకాల్లో చూసినప్పుడు. ఇంకా ఒక కవి అంటారు, కవి బాబావారి మాటల్లో రచనల్లో ఒక విషయం గమనించాను. భాష భావము ఒకదానితో పోటీ పడుతూ ఉంటాయి, పదాలు వారి నోటి వెంట రావడానికి ఆతృత పడుతుంటాయి. మా విషయంలో అలా కాదు, మా విషయంలో అంటే కవులు వాళ్ళు పదాడంబరమే చెయ్యాలి, అంటే పదాలు మంచి పవర్ఫుల్ వర్డ్స్ వేయాలి అనుకుంటాం, కానీ అందులో భావం కరువైపోతుంది, అందులో భావం ఉండదు. ఉన్నత భావం ఉన్నప్పుడే అది భాషలో వ్యక్తం కాదు అని చెప్తున్నారు ఉన్నప్పుడు అని. ఇంకా బాగా ఏజ్డ్ ముసీలి వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళే వాళ్ళు, ఏ గుళ్ళో పురాణాలే పూర్వం వినేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మన గుళ్ళో చాలా పురాణాలు విన్నాను, కానీ స్వామి రామాయణం భారతం భాగవతం చెప్తుంటే కళ్ళకు కట్టినట్లుగా దృశ్యాలు మనకు కనబడుతుంటాయి కదండి అని ఆవిడ చెప్తోంది. మనకు అలాగే అనిపిస్తుంది. అట్లా ఉంటుంది కథాగమనం. స్వామి చిన్న చిన్న విషయాలు మనకు ఉదాహరణ చెప్తున్నప్పుడు అవి నిజంగానే మనం రోజు అనుభవిస్తున్నాం కదా, వాటి మన చుట్టూ ఉన్న వాటినే మనకి చూపించి స్వామి ఇంత మంచి దిశానిర్దేశం చేస్తున్నారు, మనం ఏ రోజు ఎలా ఏది చెయ్యాలి అని తెలియజేస్తున్నారని మనకు అనిపిస్తుంది. ఇంకా యూత్ యువకులు ఎలా అనుకుంటారంటే స్వామి ప్రబోధాలు నేటి యువతకు ఆదర్శాలు, యువతకు అర్థమయ్యే రీతిగా ఆధునిక శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన అనేక ఉపమానాలను కూడా స్వామి వివరిస్తుంటారు. చూసారా, ఈ ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం, సైన్స్, ఈ మోడర్న్ ఏజ్ లో ఈ శాస్త్రీయ విజ్ఞానం బాగా, సైన్స్ బాగా డెవలప్ అవుతున్నప్పుడు దానికి కూడా ఎన్నో ఉపమానాలను స్వామి ఇస్తున్నారని యూత్ అనుకుంటారట. సాయిరామ్ అండి, ఇవి మీకు షేర్ చేసినందుకు. నెక్స్ట్ ఇంకా అసలైంది మంచి అంశం చెప్తున్నారు స్వామి. రాముని కంటే రామనామమే గొప్ప. ఒకానొక సమయంలో రామచంద్రుని సభ జరుగుతున్న సమయములో వశిష్ఠ, విశ్వామిత్ర ఇంకా అనేక మహర్షులంతా అక్కడ చేరుకుంటున్నారు. ఈ సమయమునందు నారదుడు అందులో ప్రవేశించాడు. నారదుడు పరిగెత్తుతూ వచ్చి వశిష్ఠుల వారి పాదములు పట్టుకొని, స్వామి, నామస్మరణలోనున్న మహాత్యము, నామిలో ఉన్న మహాత్యము నాకు కొంతవరకు బోధించి, నామము గొప్పదా, నామి గొప్ప, పరమాత్మని నామం గొప్ప లేక పరమాత్మని? ఇప్పుడు మీరు చెప్పే ఇన్సిడెంట్ శ్రీరామనవమి వెరీ రేర్ ఇన్సిడెంట్ అనమాట. ఎంతమంది తెలుసు ఒకసారి చేతులు ఎత్తాను మంది, ఎవరు తెలియదు. శ్రీరామనవమి నేను మాట్లాడి జస్ట్ శ్రీరామనవమి రోజు ఒక సత్సంగంలో చెప్తారు అనమాట. ఇక్కడ నేను తమిళనాడు వచ్చిన తర్వాత ఒకళ్ళ ఇంట్లో శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నారు మధ్యాహ్నం పూట. క్యారీ గారు నరసింహ అండి, క్యారీ సార్ నరసింహ ఉన్నాడు కదా, మీకు తెలియదు, క్యారీ గారు నరసింహ ఉన్నాడు కదా సార్. నరసింహ ఇంట్లో ఆ రోజు ఈ సెలబ్రేటెడ్ ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట ఈ శ్రీరామనవమి.
We had fantastic bhajan and satsanga. I had prasad also. And that time ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ చెప్పాను అనమాట. చాలా పెక్యులర్ గా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఒక సత్సంగం స్వామి ఇదే చెప్పారు, ఆవిడ చెప్పేది. సరే సాయిరామ్, చాలా సంతోషం. పాదములు పట్టుకు స్వామి, నామస్మరణలో ఉన్న మహాత్యము, నామిలోనున్న మహాత్యము నాకు కొంతవరకు బోధించి, నామము గొప్పదా, నామి గొప్ప, పరమాత్ముని నామం గొప్ప, లేక పరమాత్మని రూపం గొప్ప అనే నా ఈ సందేహాన్ని తీర్చి నా తాపము చల్లార్చండి అని సభలోనున్న వారికి నమస్కారము చేసి ప్రార్థించాడట. అందులో కొంతమంది నామమే గొప్ప అన్నవారు, ఏదో వారు చెప్పినారు కదా మనము చెబితే ఏమి బాగుంటుందని అర్థము తెలియని వారు, లేదు రూపమే గొప్ప అని కొంతమంది తెలియని వారు, ఇలా రకరకాల వారు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇందుకు నిదర్శనం నేను తెలుగులో ఇతరులకు ఆశ్చర్యకరమైనది, వింతైనది, విషయముతో చేరినది చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇది నిజంగా వారికి అర్థమై కొట్టారా? లేదు. విషయం తెలిసి కొట్టారా? లేదు. అదే రీతిగా సభలో అడిగిన దానికి అవును అని ఒకరంటే కాదని ఇంకొకరు అనటం సహజమైంది. ఈ రీతిగా You try to understand the inner meaning of this dialogue. When Swami says something in the Prasanthi Nilayam, 40,000 will clap. Out of the 40,000, only 10,000 will understand what Swami says. నేను నాకు అర్థం కాకపోయినా నా పక్కన చారీ గారు కొట్టాడు, కోటేశ్వరరావు గారు కొడుతున్నాడు, నేను కొట్టకపోతే బాగుండదు అని నేను కూడా తప్పట్లు కొడతాను. దట్ ఈస్ ద రియల్ మీ. అదే స్వామి చెప్పారు, బాగా తెలియచేశారు. ఈ రీతిగానే ఆనాడు సభలో తెలియనటువంటి మహర్షులు ఏదీ స్వయంగా అనుభవంలో లేదు కనుక ఒకరు నిజము అని ఒకరు కాదని చెబుతూ వచ్చారు. కట్టకడపటికి అక్కడ సమావేశమైన భక్త సమూహంలోనున్న రామభక్తుడైన హనుమంతుడు చెప్పాడు, స్వామి, ఈ విషయంలో బహిరంగంగా చెప్పటానికి మనస్సు ఇష్టపడటం లేదు కనుక తమకు మాత్రమే చెబుతానని నారదునికి అతి సమీపానికి వచ్చాడు. అప్పుడు నారదునికి ఒక ఊహ తోచింది. హనుమంతుడి చెవిలో చెబుతున్నాడు. బయట వారు అనుకుంటున్నారు ఈ హనుమంతుడి చెవిలో చెప్పడం ఏంటి, హనుమంతుడు నారదునికి చెబుతున్నాడు అని. లేదు, హనుమంతుడు నారదునికి చెప్పలేదు, నారదుడే హనుమంతునికి చెబుతున్నాడు. ఏమిటి? కేవలము నామమే చాలా ప్రధానమని, ఆ తరువాత కలహానికి బీజం వేయటానికి మరొక సూత్రం చెప్పాడు. ఒక్కనికి నమస్కారము చేసే నీవు రామభక్తుడవు, నీ దేహము నిండా రామనామము నిండి ఉంటున్నది కనుక ప్రతి ఒక్కరికి నమస్కారము చేయి, విశ్వామిత్రునికి మాత్రం నమస్కారం చేయవద్దు అన్నాడు. ఎందుకనగా అతను రాజర్షి కాని బ్రహ్మర్షి కాదు. భగవతత్వములో లీనమైన నీ దివ్య చిత్తము రాజర్షికి నమస్కారం చేయటం వలన అపవిత్రమైపోతుంది అని భయం పెట్టాడు. ఇది నిజమేనేమో, బ్రహ్మ మానసపుత్రుడు చెబుతున్నాడని. హనుమంతుడు నిజంగానే బ్రహ్మ మానసపుత్రుడు అంటే నారదుడు బ్రహ్మగారి కొడుకు మానసపుత్రుడు చెప్తున్నాడని విని ఒక్కొక్కరికి నమస్కారము చేసి నేను జవాబు చెబుతానని చెబుతూ విశ్వామిత్రుల వారి దగ్గరకు వచ్చి ఆయనను తప్పించి ఇంకొకరికి నమస్కారం పెట్టాడు. ఈ విషయాన్ని విశ్వామిత్రుడు పాపం గమనించలేదు. హనుమంతుడు తనకు నమస్కారం చెయ్యడం మరచినట్లుగా తాను భావించుకొని ఏమాత్రం క్రోధం తెచ్చుకోకుండా ఊరుకున్నాడు. సరే, నామమే గొప్పదని కూర్చున్నాడు నారదుడు. తదుపరి వీణాగానము చేసుకుంటూ విశ్వామిత్రుని పక్కన కూర్చున్నాడు నారదుడు. ఈ నారదు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం ఫీల్ కాలేదు, నమస్కారం పెట్టలేదని చెప్పాడు. నాకు నమస్కారం పెట్టలేదండి, నేను ఫీల్ కాలేదు. పక్కన ఆయన వచ్చి చూసారా సార్, ఆయన అందరికి పెట్టాడు.
ఏకదోషాలు చాలా మంది ఉన్నారు సొసైటీలో. అవును, కరెక్ట్. అగ్ని మండాలంటే కేవలం అగ్ని ఉంటేనే ప్రయోజనం లేదు, దానికి కట్టెలు చేర్చాలి. కట్టెలు చేర్చినప్పుడే అగ్ని కూడాను అధికమై మండుతుంది. ఇక్కడ కట్టె పెట్టాడు, అంటించడానికి మొదలు పెట్టాడు నారదుడు. స్వామి, మీరు గమనిస్తిరో లేదో కానీ ఇంత మహాసభ లోపల హనుమంతుడు కోతి మహాపవిత్రమైన విశ్వామిత్రునికి నమస్కరించకుండా ఎంతో అగౌరవపరిచాడని చెప్తున్నాడు. ఇందుకు సభాసదులందరూ తమలో తాము బాధపడుతున్నారని చెప్పి అతని హృదయానికి అందేటట్లుగా నారదుడు బోధించాడు. బాగా బ్రెయిన్ వాష్ చేస్తాడనమాట. విశ్వామిత్రునికి అప్పుడు విశ్వామిత్రునికి బోధించాడు. అప్పుడు విశ్వామిత్రునికి కోపం వచ్చి, ఏమిటిది, ఇంతమందికి నమస్కారం చేసి నాకు నమస్కారం చేయలేదు హనుమంతుడు అనుకొని కోపం వచ్చి రాముని దగ్గరికి నేరుగా వెళ్ళి, దాసుడు హనుమంతుడు నన్ను ఈ సభలో పరాభవము చేసినాడని అతనికి కఠిన శిక్ష ఇవ్వాలని ప్రార్థించినాడు. అందుకు రాముడు, మహర్షులు కదా మీరు, మీకు ఏది సమ్మతమో ఆ శిక్ష నేను తప్పక నిర్దాక్షిణ్యముగా విధిస్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ విశ్వామిత్రుడు విధించటము ఏమిటి, వధించటమే చేయమన్నాడు. చూసారా, విశ్వామిత్రుడు నువ్వు శిక్ష వేయడం కాదు, ఆయన్ని వధించాలి, చంపేయాలని చెప్పాడు. విశ్వామిత్రునికి కోపం వచ్చిందంటే మీకు తెలుసు, సత్యహరిశ్చంద్రుని ఎన్ని బాధలు పెట్టాడో. రామచంద్రుడు రేపటి దినము మహర్షులను అవమానపరిచిన నా దాసుడైన హనుమంతుని వధిస్తానని చెప్పాడు. అయితే రామునికి తెలుసు ఏమి రాబోతున్నది, కానీ నిమిత్త మాత్రంగా లోకానికి సాక్షిభూతంగా నిలిచినవాడు కనుక సర్వసాధారణ ప్రభు చట్టము లోపల తాను ఇట్టి పలుకులు పలుకుతున్నాడే గాని దైవ విషయంలో తనకు సర్వ విధముల అర్థమైన విషయమే. అంటే ఈయన రాజస్థానంలో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్న దీంట్లో ఉన్నాడు కాబట్టి విశ్వామిత్రుడు చెప్పింది ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఆయన అన్న, ఆయనకి లోకానికి సాక్షిభూతంగా నిలిచిన భగవంతుడు కాబట్టి ఆయనకి అన్ని సర్వ విషయములు పలుకులు తెలుసు, ఆయనకి అన్ని తెలిసినవే. ఏదీ జరగబోదు, కేవలము లోకానికి ఒక గుణపాఠము నేర్పించే నిమిత్తముగా బ్రహ్మ మానస పుత్రుడైన నారదుని యొక్క సూత్రమే ఇదని తనకు తెలుసు. నారదుని యొక్క పని అని ఇతనికి తెలుసును. అందువల్ల విశ్వామిత్రుడికి మాట ఇచ్చాడు, తప్పక వధిస్తానని ఒప్పుకున్నాడు. ఈ సందర్భంలో హనుమంతునికి మాత్రము భయము రాలేదు. సరే, నారదుడు వెళ్ళి హనుమంతునికి మరలా బోధ చేశాడు. మళ్ళీ అక్కడ వెళ్ళాడు, అక్కడ బోధ మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయడం ప్రారంభించాడు. అయ్యా, నీకు ఏ విధమైన భయము లేదు, పరమాత్ముడు అటువంటి కఠిన చర్యకు పూనుకోడు, కానీ లోకానికి చక్కని విషయాన్ని అందించటానికి మధ్యలో కొన్ని రకములైన నాటకములు ఆడినప్పుడే ఈ నాటకములోనున్న సారము లోకానికి ఒక భావరూపములో వెల్లడవుతుంది. అందు నిమిత్తమై నేను ఈ విధంగా చేస్తున్నానని తెలియచెప్పి తెల్లవారి 4 గంటలకు నీవు సరయూ నది తీరమునకు వెళ్ళి స్నానమునాచరించి త్రయోదశి నామము నేను నీకు ఉపదేశం చేస్తాను, దాన్ని స్మరిస్తూ కూర్చో, ఏ విధమైన అపాయము కలుగదు. అదే లోకానికి ప్రమాణ రూపమైన ఆధారాన్ని అందించిన వాడవవుతావని చెప్పాడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని ఆ నామము బోధించాడు. నారదుని బోధచే హనుమంతుడు సరయూ నది తీరమునకు వెళ్ళి స్నానమును ఆచరించాడు. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ నామం జపిస్తూ దేహము మరిచాడు. హనుమంతుడు ఇంకా రామనామం జరిపిస్తే ఇంకా మరి ఆయన ఒడలు ఏమి తెలియకుండానే ఉంటాడు ఆయన. అందుకే చూడండి, మనకి రామాయణం గురించి మనం ఎవరైనా మాట్లాడుకుంటూ ఓ ప్రవచనం చెప్పుకున్నా ఏం చేసుకున్నా అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటే అట్లా కుర్చీ వేస్తారు అక్కడ. అందుకే ఖాళీగా కుర్చీ వేసి ఉంచుతారు, ఎందుకంటే ఆంజనేయ వారు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చి అందులో కూర్చుంటారని. సభలో ఇచ్చిన మాట రీతిగా తన ధనస్సు ధరించాడు. ఏమి జరగబోతుందోనని సభలోని వారు గ్రామస్తులు అందరూ కలిసి తీరానికి తరలి వస్తున్నారు. రాముడు వస్తున్నాడు, తన ప్రియభక్తుడు, తన కొరకు సర్వస్వము త్యాగము చేసిన హనుమంతుని ఆ శ్రీరామచంద్రమూర్తే స్వయంగా వధించబోతున్నాడు. ఏమి కాబోతుందో, వింత ఏమి సంభవిస్తుందోనని అనేక మంది ఆశ్చర్యముతో
చూడటానికి వెళ్ళారు ఆ సరయూ నది తీరానికి. రామబాణములు ఒక్కొక్కటి కక్కుతూ వెడుతున్నాయి, అగ్ని కక్కుతూ వెడుతున్నాయి. కానీ హనుమంతుని దగ్గరికి వెళ్ళేటప్పటికి చల్లగా అతని పాదముల దగ్గర పవళిస్తున్నాయి ఆ బాణములన్నీ కూడా. ఈ దృశ్యాన్ని అందరూ చూచారు. రాముడు ఆ బాణములు వదిలి 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 విసుగు పుట్టి లక్ష్మణునికి ఇవ్వటానికి పూనుకొన్నాడు. ఆయనకి చేతులు నొప్పి పెట్టి 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 అప్పుడు లక్ష్మణుడికి చెప్పాడు, చేతులు నొచ్చుతున్నాయి, నీవు వదులు బాణములని చెబుతూ రాముడు తన భక్తుని వధించటానికి తానే అలసిపోతున్నాడు గాని భక్తునికి ఏ విధమైన ప్రమాదము కలుగలేదు. ఈ రకమైన దృశ్యములో నారదుడు అడ్డముగా నిలిచాడు. నారదుడు ఎలాంటి వాడంటే నయా పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలిచ్చినా కదిలేవాడు కాదు. నాటకము ఆడించేది తానే, అక్కడ అడ్డము వచ్చేది తానే. అప్పుడు చెబుతున్నాడు, రామా నీ చేత కాదు, ఎందుకంటే నీకంటే నీ నామము చాలా గొప్పది. నీవు కేవలము ఒక రూపాన్ని ధరించి ఒక్క లంకా పట్టణాన్ని మాత్రమే జయించగలిగావు, సముద్రాన్ని దాటగలిగినావు, రావణుని మాత్రమే హతమార్చగలిగావు. కానీ నీ నామము అనేక సంసారములనే సముద్రములను దాటిస్తున్నది, అనేక మంది దుర్మార్గులైన రావణులను వధిస్తున్నది. ఆ పవిత్రమైన నామము ఇంటింటా వెలసి జ్యోతి స్వరూపమై నామమే వారి జీవితానికి ఒక నావగా బయలుదేరి పెడుతున్నది. కనుక నీకంటే నీ నామమే గొప్ప అని నారదుడు సర్వులకు బోధించినాడు. అంటే ఇక్కడ మనము ఏదైనా రూపాన్ని ధరించో కానీ ఆ రాముడు పేరు, ఆ నామకే నామి అంటే పేరు గలవాడు, ఆ నామముకే ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ నీ భక్తుడు, నీ దాసుడు హనుమంతుడు నిన్నే అక్కడ జరిపిస్తున్నాడు. అతనికి ఏమీ ఇంక లేదు, నీ రామమే రామ 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 అని. ఈ రకంగా స్వామి మనకి రాముని కంటే కూడా రామనామ మహిమ ఎంతో గొప్పది అని ఈ వశిష్ఠుల వారి ఈ రామచంద్ర వారి దర్బార్లో సభలో జరిగిన అంశం గురించి మనకి ఎంత చక్కగా తెలియజేశారో చూడండి. గురువు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నాకు చాలా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను. నాకు అర్థమైన రీతిలో నాకు అంత పెద్ద పాండిత్యం లేదు, కానీ నాకు అర్థమైన రీతిలో నేను చదివానండి. ఇందులో ఏమైనా దోషాలున్నా స్వామి క్షమించండి. రామనామము అంటే చూడండి ఎంత అవగంటో. రామ 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 జయ కోదండ రామ, రామ 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 జయ కళ్యాణ రామ, రామ 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 జయ వైదేహి రామ, రామ 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 జయ పట్టాభిరామ, రామ 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 జయ ఆత్మాభిరామ, రామ 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 జయ శ్రీ సాయి రామ, రామ 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 జయ సత్య సాయి రామ. ఓం శ్రీ సాయిరామ్. నాకు అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా వారికి, మన గురువు గారు లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక సాయిరామ్. సభ్యులందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్ అండి. సార్ గురువు గారు సాయిరామ్. నేను మాట్లాడేం లేదు. ఓకే సార్, సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మా రికార్డింగ్ ఆపేద్దాం తల్లి. సాయిరామ్, రికార్డింగ్ ఆపేద్దాం.